హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. అందరూ బాగున్నారా అండి? ఎలా ఉన్నారు? ఎంత వెయిట్ లాస్ అయ్యారో చెప్పనే లేదు. కామెంట్ చేస్తే కదా నాకు తెలుస్తుంది ఎంతమంది ఫాలో అవుతున్నారో మన డైట్ని అనేది. అయితే ఇది ఈ 7 డేస్ ప్రోగ్రాంలో మనం మ్యాక్సిమం 5 కేజెస్ వరకు కూడా తగ్గొచ్చు కరెక్ట్గా ఫాలో అయితే. లేదు అంటే ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వెయిట్ లాస్ అవుతారు. నేనైతే ఒక 3 కేజెస్ వెయిట్ లాస్ అవ్వచ్చు అనేసి నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. అయితే ఈ డే 3 కూడా మిస్ చేయకుండా మంచిగా స్టార్ట్ చేయండి. ఈరోజు కొంచెం కార్బోహైడ్రేట్స్ బాగుంటాయి, బాగా హెల్తీగాను ఉంటాము, కొంచెం ఎనర్జెటిక్గా కూడా అనిపిస్తామన్నమాట. అయితే డే 2లో కొంచెం హెడేక్, బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటే కొద్దిగా బ్లాక్ కాఫీ కానీ కొంచెం సాల్ట్ వేసుకొని మజ్జిగ కానీ తాగుతూ ఉన్నాము అంటే మనకి ఇది కూడా అనిపించదనమాట. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వచ్చేసేయండి. ముందుగా నేను ఎర్లీ మార్నింగ్ డీటాక్సిఫై డ్రింక్ తాగుతాం కదా మనము, దాన్ని కొంచెం మార్చేశాను అనమాట. ఫస్ట్ హాట్ వాటర్ పెట్టుకుని 1/2 స్పూను అల్లం పౌడర్ వేసి ఒక 2 ఇంచెస్ దాల్చిన చెక్క, ఒక ఇలాచీ వేస్తున్నాను. ఇవి మంచిగా స్మెల్ వస్తుంది, మనకి బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది అనమాట. అందుకని అయితే అందులోకే ఒక 1/2 స్పూను గ్రీన్ టీ లీవ్స్ ఉంటాయి కదా, మనకి గ్రీన్ టీ ఆకులు దొరుకుతాయి మార్కెట్లో, అవి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. అవి వేసి బాగా మరగనిస్తున్నాను. ఎంత బాగా మరగాలి అంటే మనం వేసిన వాటర్ అనేది అట్లీస్ట్ 30% అన్నా ఇనికిపోవాలన్నమాట. సిమ్మర్లో పెట్టి బాగా ఉడికించండి. అలా ఉడికిస్తే అల్లము, దాల్చిన చెక్క, ఇలాచీలో ఉండే ఫ్లేవర్ మొత్తము దానిలోకి వస్తుంది. అంతేకాకుండా మనకి కొంచెం వెయిట్ లాస్ అవడానికి ఈ డీటాక్సిఫై డ్రింక్ బాగా హెల్ప్ అవుతుందన్నమాట. మనకి రోజు మొత్తము తినాలి అనిపించే ఆ క్రేవింగ్స్ అన్నిటిని తగ్గిస్తుంది. అందుకని మార్నింగ్ మనం డీటాక్సిఫై డ్రింక్ తాగడం కంపల్సరిగా తాగాలి. ఏది మనం ఫాలో అయినా అవ్వకపోయినా డీటాక్సిఫై డ్రింక్ మటుకు మిస్ చేయకూడదనమాట. అలా బాగా కాగిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత ఒక 2 స్పూన్లు నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసాన్ని సిట్రిక్ పడింది అంటే ఫ్యాట్ని బాగా కిల్ చేస్తుందనమాట. అందుకని నిమ్మరసాన్ని ఒక 2 స్పూన్లు వేయండి. అందులోకి మనం ముందుగా గ్రీన్ టీ పెట్టుకున్నాం కదా, ఆ టీని ఫిల్టర్ చేసేసుకొని చక్కగా స్పూన్తో కలుపుకొని ఆరామ్సే టీవీ దగ్గర కూర్చొని ఒక ప్రోగ్రామో, ఒక సీరియల్లో, లేదంటే ఒక మంచి సాంగ్స్లో పెట్టుకొని సిప్ బై సిప్ చల్లగా చక్కగా తాగండి. హాయిగా అనిపిస్తుంది అనమాట మన బాడీకి. మందులోనే కాకుండా మన బ్రెయిన్కి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఈ టీ మటుకు. ఈ దాల్చిన చెక్క టీ మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి టేస్ట్ అంటే ఏదో సాల్ట్ వేసుకోలేదు, షుగరు వేసుకోలేదు, పాలు వేయలేదు, ఎలా వస్తుంది అనుకుంటారేమో. ఏం లేదండి, ఇది తాగటం అలవాటు చేసుకున్నారు అంటే మన బాడీకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అంతేకాకుండా ఇర్రెగ్యులర్ సైకిల్ని కూడా రెగ్యులారిటీ చేస్తుంది ఈ టీ. కాబట్టి అది తాగేసిన తర్వాత 10 వరకు ఫ్రీక్వెంట్గా వాటర్ తాగుతూ రండి. చెప్పాను కదా, ఒక హాఫ్ అన్ అవర్కి వన్స్ ఒక్కొక్క గ్లాస్ తాగుతూ రండి. ఎన్ని తాగగలుగుతారో అన్ని తాగండి, ప్రెషర్ ఏమీ లేదు. అలా తాగిన తర్వాత ఒక 3 ఎగ్స్ సాల్ట్ వేసేసి బాగా బాయిల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మార్నింగే మనం కొంచెం ప్రోటీన్ తింటే కొంచెం మనకి హెల్తీగా అనిపిస్తాము. దట్టు మనకి ఎనర్జీ లేకుండా ఉండటము అంటే 3rd డేకి వచ్చేసేసాం కదా, కొంచెం శక్తి అనేది తగ్గుతూ వస్తుంది, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని మార్నింగే మనం ప్రోటీన్ తినేసాము అంటే మనకి ఆకలి వేయకుండా రోజు అంతా కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట ఈ ప్రోటీన్. అందులోనూ ఎగ్స్ తీసుకుంటున్నాం కదా, అందుకని ఎప్పుడూ తినేలాగా కాకుండా ఇక్కడ 3 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, ఒక 2 ఎగ్స్ని తీసుకుని అలా ముక్కలుగా కట్ చేసుకుని 1 పించ్ అలా సాల్ట్ వేసేసుకోండి. అలాగే 1 పించ్ బ్లాక్ పెప్పర్ వేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే కోడిగుడ్లు తినేసేసేయండి. అలా తింటేనే మనకి సాటిస్ఫైడ్గా ఉంటుంది, టమ్మీకి కూడా హాయిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు కరెక్ట్గా ఒక గుప్పెడు క్యారెట్ ముక్కలు తీసుకున్నాను. ఆ క్యారెట్ ముక్కలు అలా పెట్టేసేసుకుని, అయితే రోజు మనము క్యారెట్ని పీల్ తీసుకునేసేయండి. అంటే పీల్ మొత్తము తీయకపోయినా ఇసుకుంటుంది కదా, దాన్ని మొత్తాన్ని చాక్తో అలా అనేసి అది తీసేసేసుకొని అలా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఈరోజు ఎప్పుడు తినే మన కీరకాయ కాకుండా సొరకాయ ముక్కలు తీసుకుంటున్నాను. సొరకాయ పచ్చి ముక్కలు బాగానే ఉంటాయి, సేమ్ కీరకాయ లాగే ఉంటాయి.
లేత సొరకాయ తీసుకున్నారు అంటే ఆ సొరకాయ ఇత్తనాలతో సహా పీల్ తీసేసి పైన తొక్కు మాత్రమే తీసేసుకుని అలా కట్ చేసేసుకుని ఇత్తనాలతో సహా చక్కగా తినండి. ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట. అస్సలకి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత 2 వాల్నట్స్ తీసుకుంటున్నాను. అలాగే ఒక 5 బాదం పప్పులు తీసుకున్నాను. అయితేనండి ఈరోజు కొంచెం థర్డ్ డేకి వచ్చేసిన తర్వాత స్వీట్ తినాలని కానీ షుగర్ క్రేవింగ్స్ ఉంటే ఒక 2 బ్లాక్వి మన ఖర్జూర పండ్లు 2 తీసుకునేసేయండి చాలు. ఇది ఫస్ట్ మీల్కి ఇది మనకి టమ్మీని ఫుల్ చేసేస్తుంది అనమాట. మీరు ఎక్కడా కూడా అస్సలకి కాంప్రమైజ్ అవ్వకుండా చక్కగా డ్రై ఫ్రూట్స్ తినండి. తింటేనే మనకి మళ్ళా సెకండ్ మీల్ వరకు మనము ఎనర్జెటిక్గా ఉంటాము. ఇవే అనే కాదు, నా దగ్గర ఉన్నవి నేను చూపిస్తున్నాను. ఇవి లేకపోతే మీకు నచ్చినవి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ తినండి. ఎక్సెప్ట్ జీడిపప్పులు తప్పితే మిగతావన్నీ తినొచ్చు అనమాట. అలా తినేసేసి ఆ తర్వాత నేను చక్కగా బ్లాక్ కాఫీ చేసుకుని తాగుతూ ఉన్నాను. అంటే నేను ఫస్ట్ మీల్ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్లాక్ కాఫీ చేసుకున్నాను. బ్లాక్ కాఫీ అంటే ఏముందండి, వేడి నీళ్ళు కాగబెట్టుకుని కొంచెం బ్రూ కాఫీనో ఏదో ఒకటి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకుని ఆ వేడి నీళ్ళు పోసేసాము అంటే బ్లాక్ కాఫీ రెడీ అయిపోతుంది. ఆ బ్లాక్ కాఫీ తాగేసేసి హాయిగా ఉన్నాను. సాయంకాలం 5 వరకు ఏ మాత్రం ఇబ్బంది లేదనమాట. వాటర్ అనేది తాగుతూనే ఉన్నాను. ఆ తర్వాత ఈరోజు కాప్స్కి రీప్లేస్మెంట్కి మనం ఈరోజు గెన్సుగడ్డలు తీసుకుంటున్నాము. మనం ఓట్స్ అలాగే కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కార్బోహైడ్రేట్స్ కావాలి మన బాడీకి. దట్టు కొంచెం ఎక్కువగా మనకి కొంచెం బ్యాలెన్సింగ్గా ఉండాలి గ్లూకోజ్ అనే దానికి ఇవి తీసుకుంటున్నాను నేను. నేను గెన్సుగడ్డలు తీసుకుంటున్నాను. గెన్సుగడ్డల్ని ఇవి రెడ్ గెన్సుగడ్డలు. వీటిని నేను బాగా శుభ్రంగా కడిగేసేసుకుని చక్కగా కట్ చేసేసుకుని ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అయితే ఇవి వేటినైనా సరే వాటి న్యూట్రిషన్ వాల్యూస్ అనేది బయటికి వెళ్ళకుండా చక్కగా బాయిల్ చేసుకోవాలి అంటే వాటర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి. చూడండి, నేను ఒక గిన్నె తీసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను. ఒక్క టీ గ్లాసే వేసాను. ఇవి ఆల్మోస్ట్ 3/4 కేజీ గెన్సుగడ్డలు అనమాట. అంటే ఇవన్నీ నేను తింటానని కాదు, ఉడకబెడుతున్నాను. 3/4 కేజీ గెన్సుగడ్డలు తీసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాసు. దాంట్లోకి 1 స్పూను బటర్ వేస్తున్నాను. అదేనండి వెన్నపూస. ఇది కూడా ఇంట్లో చేసిన వెన్నపూసే. ఆ వెన్నపూస 1 స్పూన్ వెన్నపూస వేస్తున్నాను. ఈ స్పూను వెన్నపూసతో గెన్సుగడ్డలు ఉంటాయి. అసలు ఎంత బాగుంటాయంటే చెప్పలేమన్నమాట. అంత తీయగా ఉంటున్నాయి ఈ గెన్సుగడ్డలు. మనం బటర్ వేసుకుని వాటర్ ఏమీ లేకుండా ఉడకబెట్టేసాము అంటే చాలా బాగొస్తాయి అన్నమాట. ఇలా వేసేసి మూత పెట్టేసేసి మనం సిమ్మర్లో పెట్టేసాము అంటే ఇది కరెక్ట్గా 20 మినిట్స్కి అంతా కూడా గెన్సుగడ్డలు కరెక్ట్గా ఉడికిపోతాయి. చూడండి, ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయి కదా. ఇవి చూడండి ఎంత బాగా, చాలా అంటే చాలా బాగా ఉడుకుతాయి. చూడండి, అదిగో బాగా ఉడికిపోయినాయి. అంతేనండి, అక్కడ ఏమీ లేదు. మనకి పొటాటోస్ అయినా అంతే, ఈ స్వీట్ పొటాటోస్ అయినా అంతే, ఏవైనా ఇలా బాయిల్ చేసుకోవచ్చు. కింద ఎక్కడా కూడా నీళ్ళు అన్నమాట ఉండవు. అదిగోండి మనం వేసిన బటర్ మాత్రమే అది, ఇంకేమీ లేదు. ఆ బటర్ మాత్రమే అక్కడ ఉంటుంది. ఆ బటర్లో ఈ గెన్సుగడ్డలు బాగా అటు ఇటు బాగా ఉడుకుతున్నాయి కదా, అవి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ బటర్లో అద్దుకుని తినండి, చాలా బాగుంటుంది. మనకి అసలుకి డైట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. మనం సీజనల్గా ఇవి తినొచ్చు. సో నేను ఇక్కడ 3 పీసెస్ పెట్టుకుంటున్నాను. అంటే 3 పీసెస్ అంటే దగ్గరగా మనకి ఒక 200 గ్రామ్స్ ఉండొచ్చు. బాయిల్ చేసిన తర్వాత 200 గ్రామ్స్ ఉండొచ్చు అనమాట. అలా ఒక 3 గెన్సుగడ్డలు అలా పెట్టుకున్నాను. ఈ స్వీట్ పొటాటో పైన మన బటర్ అక్కడ వేసున్నాం కదా, ఆ బటర్ ఉండే సిరప్ను కూడా కొంచెం దాంట్లో అట్లా వేసుకుంటున్నాను. స్వీట్నెస్ బాగుంటుంది. అందులోకి మనం ఆల్రెడీ 3 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మార్నింగ్, దాంట్లో ఒక ఎగ్ అట్టు పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ని వేసేసుకుని మళ్ళా ఒక గుప్పెడు క్యారెట్, ఒక గుప్పెడు కీరకాయ ముక్కలు తీసుకుంటున్నాను. మార్నింగ్ సొరకాయ ముక్కలు తిన్నాము, ఇప్పుడు కీరకాయ ముక్కలు పీల్తో సహా తినేసేసేయండి. ఇది లేత కీరకాయ కాబట్టి పీల్తో సహా తిన్నారు అంటే ఫైబర్ అనేది కొంచెం మనకి అందుతుంది. ఇలా ఫైబరు ప్రోటీను ఎక్కువ తీసుకోవటం వలన ఆకలి అనేది మన దగ్గరికి రాదు, తినాలి అనే క్రేవింగ్ కూడా తగ్గిపోతుంది అనమాట. అందుకని నేను కీరా, క్యారెట్, పొటాటో, స్వీట్ పొటాటో, ఎగ్ తీసుకుంటున్నాను. ఇవి తినేసేసిన తర్వాత కూడా మనకి ఆకలి వేసింది, ఇన్ కేస్
ఇవి తిన్నాక కూడా మనకి ఆకలి వేసింది అంటే అప్పుడు మళ్ళా కూడా అగైన్ అంటే ఇవి తిన్న వెమ్మటే మళ్ళా టైం ఇచ్చి కాదు, ఇవి తినేసేసిన తర్వాత కూడా మనకి ఆకలి వేస్తే కొంతమంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఈ 3 ముక్కలు స్వీట్ పొటాటో, కీరా, క్యారెట్, ఎగ్గు తింటేనే చాలు సరిపోతుంది. కానీ ఒకవేళ ఎవరికైనా టమ్మీ చాలా వెల్తీగా అనిపిస్తుంది, మనకి సరిపోలేదు అంటే ఇంకా మరికొన్ని ఇంకొక కీరకాయ తినేసేయండి. క్యారెట్ అయితే తినొద్దండి. ఇంకొన్ని కీరా అయితే తినేసేసేయండి, ఇంకొక కీర. ఒకవేళ అది కూడా కాదు అనుకుంటారా, మనకి రేపు మార్నింగ్ రేపు మళ్ళీ 10 వరకు మనం ఏమి తినం కదా, అందుకని మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసేసుకోండి. ఏంటి, బాదము, వాల్నట్, పిస్తా కానీ, సీడ్స్ ఉన్నాయి కదా మన దగ్గర, పంప్కిన్ సీడ్స్, అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్, ఇవేవైనా కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చక్కగా తినండి. ఇంతకు మించి రైస్ జోలి అయితే పోవద్దండి. దయచేసి రైస్ జోలి పోవద్దండి. డే 4 తిందాం మనం. డే 3 వద్దు. డే 1, డే 2, డే 3 రైస్ అనేది మనం తినొద్దు. మనకెందుకంటే ఈ 3 డేస్‌లోనే మనం బాగా 2 కేజెస్ వరకు వెయిట్ లాస్ అవుతామనమాట 3 డేస్‌లోనే. అందుకని చెప్తున్నాను. రైస్ ఎక్కడ తినొద్దు. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి చక్కగా. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. అంజీరు, ఖర్జూరము, పిస్తా, బాదము, వాల్నట్, ఇవి సరిపోలేదు గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు, ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని చక్కగా నములుకుంటూ తినండి. చిన్నగా తినండి. చిన్నగా బాగా నమలండి. బాగా క్రష్ చేసుకుంటూ తినండి. తినేశారు అంటే మనకి టమ్మీ ఫుల్ అవుతుంది. కనీసం మనం టీవీ చూసుకుంటూ 15 to హాఫ్ అన్ అవర్ అయినా తినొచ్చు. నిదానంగా సిప్ బై సిప్ చిన్నగా తినండి. వాటర్ కానీ, లుక్వామ్ వాటర్ కానీ పక్కన పెట్టుకొని తాగుతూ ఇవి తింటూ ఉండండి. మనకి టమ్మీ అనేది చాలా హాయిగా ఉంటుంది. ఇది తినేసేసామంటే మనకి 2 మీల్స్ అనేది మనకి డే 3 కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఇంకా హ్యాపీగా హాట్ వాటర్ తాగేసి చక్కగా నిద్రపోండి. నచ్చిందా వీడియో? ఇంకెందుకు, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.